అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత సినిమాలకి ఇది తెచ్చాడు, 3 సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర. నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఏ ఉండదు, మనం చేయాలంటే చేస్తాడు లేకపోతే లేదు. కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు 10 మంది పెద్ద ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు, సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు, అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు. బట్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ఉండాలి కదా, నాకు అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవటం ఏంటి? వాళ్ళంతా వాళ్ళు చెప్తే నాలో ఉన్న మొహాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను. బాబు, మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు? అడగరు కదా, అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని? ఇప్పుడు మార్కెట్ ఉంది, ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది. ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కల్కి, వెంటనే ఆంధ్ర చేసి చేసాడు ప్రభాస్. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి. ఆ రోజుల్లో ఉండేది ఒక రోజుల్లో. కానీ నాకు ప్రభాస్కి నాకు 4వ సినిమా చేయాలి, మేము మాట్లాడుకున్న ప్రకారం 4th సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఏ రోజు అడగల 4th సినిమా మనం చేద్దామని. ఎందుకంటే ఆ 2వ సినిమా అప్పుడు 3వ సినిమా ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద ఫామ్ ఇదేం లేదు. కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల. ఎందుకు? తనని చెప్తే నేను అడగలను. తను కదా అడిగింది, మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చేయాలి అని అడిగింది ప్రభాస్. అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు. అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు. అది మా ఇద్దరు ప్రతిదీ వేదాంతం, ప్రతిదీ స్పిరిచువలిజం కాదు కదండి. అంటే అది ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పా గానీ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. అది చెప్తున్నా అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది గనక ఆయన అడిగుంటే ఏమో, నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి నేను చేయగలనో లేదు, అది వేరే విషయం. కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడినేమో, అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఆలోచించరు కూడా. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది. పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు, ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు. ఇవాళ మీరు తీసుకోండి, ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు. ఎందుకు? వాళ్ళు చేయలేకనా? అలా కాదు. ఇవాళ అంతా టోటల్గా ఆ మెకానిజము, ఆ డైనమిజము అదంతా మారిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ సినిమా తీయాలంటే వేరే స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అందువల్ల వీళ్ళు ఎవరు చేయలేరు. ఏది ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి దాని మీద కంట్రిబ్యూషన్ ఉన్నా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు. ఇవాళ అందరూ సక్సెస్ వెనకాల పడుతున్నారు, ప్రతి ఒక్కరు సక్సెస్. పాత రోజుల్లో సక్సెస్ వెనకాల ఉండేది కాదు. ఒక హీరో ఒక 7 సినిమాలో 6 సినిమాలో 5 సినిమాలో 2 సినిమాలో చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా, ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేదానికి. తర్వాత ఆ ప్రొడ్యూసరు ఒక సర్కిల్, ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ ప్రొడ్యూసర్ తన ప్రొడ్యూసర్లు అని ఒక ఫీలింగ్ ఉండేది, ఒక గ్రూప్ ఆఫ్ ఉండేది. ఇవాళ అది లేదు.